ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తారనేది తెలిసిందే. ఇప్పుడు అంగన్వాడీ కేంద్రాలను కార్పొరేట్ ప్లే స్కూళ్లకు దీటుగా మార్చాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు. అంగన్వాడీలు కేవలం ఆయాలు చూసుకునే కేంద్రాలుగానే మారకుండా మంచి చదువు, క్రమశిక్షణ, ఆటపాటలతో పిల్లలు ఆహ్లాదంగా నేర్చుకునేలా కొత్త ప్రణాళికలు రచించారు. చిన్నారులకు కార్పొరేట్ స్థాయి ప్లే స్కూల్స్ లో చదువు చెప్పినట్లుగా అంగన్వాడీ టీచర్లకు శిక్షణ ఇవ్వనుంది ప్రభుత్వం. వారిని ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ టీచర్లుగా అప్గ్రేడ్ చేయనుంది. ఇందుకోసం అంగన్వాడీ టీచర్లకు ప్రత్యేక శిక్షణ ఇప్పించేందుకు ప్రఖ్యాత అజీం ప్రేమ్జీ యూనివర్సిటీతో మహిళా శిశు సంక్షేమ శాఖ ఒప్పందం చేసుకుంది. మొదట ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉన్న సుమారు 17,600 మంది అంగన్వాడీ టీచర్లను అధికారులు గుర్తించారు. వీరికి స్పెషల్ ట్రైనింగ్ ఇవ్వనున్నారు. ఈ సర్టిఫికెట్ కోర్సులో ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ సిలబస్ కింద ఈ శిక్షణ ఉంటుంది. దీని ద్వారా మానసిక వికాసం, పిల్లలకు సులువుగా అర్థమయ్యేలా పాఠాలు చెప్పడంపై టీచర్లకు వర్సిటీ నిపుణులు శిక్షణ ఇవ్వనున్నారు. 6 నెలల పాటు 30 గంటలు ఆన్లైన్లో క్లాసులు బోధిస్తారు. 6 రోజుల పాటు డైరెక్ట్ ట్రైనింగ్ ఉంటుంది. 3 నుంచి 6 ఏండ్ల పిల్లలను స్కూళ్లకు పంపడానికి ఎలా సిద్ధం చెయ్యాలి, ఆటపాటలతోనే చదువు ఎలా నేర్పించాలి, పిల్లల ఆలోచనలను, అలవాట్లను, ప్రవర్తనను ఆధారంగా చేసుకుని ఎలా వారిని చదువు వైపు మళ్లించాలనే వాటిపై శిక్షణ ఇవ్వనున్నారు నిపుణులు. ఈ శిక్షణ తరువాత తెలంగాణ అంగన్వాడీ సెంటర్లు కూడా ప్లే స్కూళ్ల మాదిరిగా మారనున్నాయి.